హలో ఫ్రెండ్స్, పరశురాముడు ఎవరు? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈయన క్షత్రియుడిగా ఎలా మారాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు 6వ అవతారమే పరశురాముడు. పరశురామ అంటే పార్శుతో రాముడు. ఈయన ఆయుధం గొడ్డలి. తాను శివయ్యకు గొప్ప భక్తుడు. ప్రసేనాజిత్ కుమార్తె రేణుక భృగు వంశీయులైన జమదగ్ని దంపతులకు 5వ కుమారుడిగా జన్మించాడు. లక్ష్మీదేవి అవతారమైన దానవిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈయన ఎప్పటికీ అమరుడు. ఇప్పటికీ తాను భూమిపై ఉన్నట్లు చాలా మంది నమ్ముతారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుల గురువు పరశురామునిగా పలు గ్రంథాల్లో ప్రస్తావించబడింది. దుష్టులను శిక్షించేందుకు, ముఖ్యంగా చెడ్డవారిని, ఐహ వంశీయులను నాశనం చేసేందుకు పరశురాముడు అవతరించాడు. ఈ వివరాలన్నీ స్కంద పురాణం, విష్ణు పురాణం, హరివంశ పురాణాలలో వివరించబడింది. పరశురాముడు రుద్రుడు, నారాయణుడు ఇద్దరికీ అవతారంగా పరిజ్ఞానిస్తారు. ఈయన తండ్రి ఆదేశం మేరకు కన్న తల్లినే చంపుతాడు. అంతేకాదు తన గొడ్డలితో క్షత్రియులను 21 సార్లు నాశనం చేశాడు. అందుకే ఆయనని హైహేయ వంశానికి చెందిన క్షత్రియుడు అని పిలుస్తారు. పరశురాముడు ఇప్పటికీ భూమిపైనే చిరంజీవిగా ఉన్నారని చాలా మంది విశ్వాసం. త్రేతాయుగంలో జన్మించిన, హిందూ మతంలో జన్మించిన 7 అమర వీరులలో ఈయన ఒకరు. తన పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియుల దూకుడు, ధైర్యం ఉన్నాయి కాబట్టే తనకి బ్రహ్మక్షత్రియ అనే పేరొచ్చింది. ఇంకా పరశురాముడి గురించి చాలా వివరాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. హరివంశ పురాణం ప్రకారం కార్తవీర్యార్జునుడు రాజు. ఈయన మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఈ సమయంలో ఆయన చాలా కష్టాలు పడ్డారు. ఈ కాలంలో ఎంతగానో బాధపడిన ప్రజలు తమ భూమిపై క్షత్రియుల క్రూరత్వం నుంచి భూమిని, జీవులను కాపాడుకోవడానికి శ్రీ మహావిష్ణువును కోరారు. అప్పుడు భూమికి సహాయం చేసేందుకు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక జమదగ్ని దంపతులకు జన్మించారు. ఆయనే క్షత్రియులను సంహరించి ప్రజలను క్రూరత్వం నుంచి కాపాడారు. పరశురాముడు యుద్ధ రంగంలో ఎంతో నైపుణ్యం కలవాడు. అందుకే 21 సార్లు భూమి మీద ఉన్న అవినీతి యోధులను ఒంటరిగా మట్టి కరిపించాడు. పరశు అంటే గొడ్డలి అని అర్థం. పరశురామునికి ఆయుధాలపై అద్భుతమైన పట్టు ఉండేది. ఈయన పరమేశ్వరుణ్ణి మెప్పించేందుకు కఠినమైన తపస్సు చేశాడు. తన ఆధ్యాత్మిక గురువు శివయ్యగా చెప్పుకున్నాడు. తన నుంచి గొడ్డలిని వరంగా పొందాడు. ఆ తరువాతే తనకు పరశురామునిగా పేరొచ్చిందని పురాణాలలో పేర్కొబడింది. పరశురాముడి తల్లి రేణుక ఎంతో అంకిత భావం కలది. బంకమట్టితో నీటిని సేకరించడం ఆమె శక్తి, నమ్మకానికి నిదర్శనం. అయితే ఓ రోజు కుండతో నీరు నింపుతుంటే ఆకాశంలో గంధర్వ రథం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్క క్షణం కోరికలకు లోనైంది. దాని ఫలితంగా ఆ కుండ నీటిలో కరిగిపోయింది. తన యోగ శక్తుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త ఆవేశంతో తన భార్యను చంపమని కన్న కొడుకుకు పరశురాముడికి ఆదేశించాడు. తాను తప్ప ఈ పని ఎవ్వరూ చేయలేరు. అందుకే తన తండ్రి చెప్పినట్టు తన తల్లి 4 సోదరులను నరికేసినట్లు పురాణాల్లో ప్రస్తావించబడింది. ఆ తరువాత ఆ తండ్రి 2 వరాలు కోరుకోమన్నారు. ఆ వెంటనే తాను తల్లిని, అన్నలను బతికించమని కోరాడు. ఆ వెంటనే తండ్రి పరశురాముని కోరిక మేరకు వారికి తిరిగి ప్రాణం పోశాడు. ఇక ఇదండి ఈ వీడియో.
ఈ వీడియోలో అయితే పరశురాముడి గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.